కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళారు అల్లు అర్జున్. స్వయంగా అల్లు అర్జున్ కారు నడుపుతూ భార్య పిల్లలతో కలిసి ఆయన చిరు ఇంటికి చేరుకున్నారు. లంచ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు అర్జున్. తనకు అన్ని విధాల అండగా నిలిచిన చిరంజీవి కుటుంబానికి థ్యాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. కష్టకాలంలో తమకు ఓదార్పునిచ్చి అండగా నిలిచిన తన మామ చిరు ఇంటికి స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళారు అల్లు అర్జున్. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. చిరంజీవి అల్లు అర్జున్ భేటీలో కీలకంగా అసలు ఆ రోజు ఏం జరిగింది, అలాగే జైల్లో చోటు చేసుకున్న పరిణామాలు, తాను జైలుకు వెళ్ళి వచ్చిన అంశం, ఇక పూర్తి వివరాలను అల్లు అర్జున్ చిరంజీవితో షేర్ చేసుకున్నారు. చిరంజీవితో అనేక అంశాలు షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. ఇక పూర్తిగా న్యాయపరమైనటువంటి అంశాలు, తర్వాత ఎలాంటి ప్రొసీడింగ్స్ జరిగాయి, అసలు జైలు నుంచి బెయిల్ దాకా ఏం జరిగింది, మొత్తం వ్యవహారం, అరెస్ట్ నుంచి అరెస్ట్, జైల్, బెయిల్, రిలీజ్, ఈ మొత్తం వ్యవహారాలు వీళ్ళ మధ్య చర్చకు వచ్చాయి. గంట పైగా వీరిద్దరు కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. కష్టకాలంలో అండగా నిలిచిన చిరు ఫ్యామిలీకి అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. తన భార్య పిల్లలతో కలిసి స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళారు చిరంజీవి ఇంట్లోకి. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. సో ఇద్దరి మధ్య తొక్కిసలాట మొదలుకొని బెయిల్పై బయటకు వచ్చేదాకా అన్ని అంశాలు కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్పై ఉన్నాడు. ఇంకా పూర్తిస్థాయి బెయిల్ కూడా ఇంకా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అన్ని అంశాలు, న్యాయపరమైన చిక్కులు అంశాలు, పోలీస్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీకి అండగా ఉంటారని చిరు భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద తాను జైల్లో ఉన్నప్పుడు, తన కేసు ఎదుర్కొంటున్నప్పుడు, అరెస్ట్ అయిన తర్వాత చిరు ఫ్యామిలీతో కలిసి అల్లు ఇంటికి వచ్చారు, వాళ్ళకు ఓదార్పునిచ్చారు. దానికి కృతజ్ఞతాభావంగా అల్లు అర్జున్ తిరిగి చిరు ఇంటికి వెళ్ళారు. సో చిరంజీవితో గంటకు పైగా చర్చించారు, లంచ్ చేశారు, సరదాగా మాట్లాడుకున్నారు, తిరిగి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. సో మొత్తం మీద ఏం జరిగింది, ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ వచ్చింది, మా కరెస్పాండెంట్ దేవిక జాయిన్ అయ్యారు. దేవిక, చిరంజీవి అల్లు అర్జున్ భేటీ ఆసక్తికరంగా సాగినట్టుగా తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఇందాక నేను చెప్పాను, కేసు, జైలు, బెయిలు, ఇదంతా ఈ మొత్తం వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి చర్చ సాగినట్టుగా తెలుస్తుంది, ఏం జరిగింది? ఎస్ రామ్దాస్, అంటే 2 రోజుల నుంచి ఏదైతే ఘటన చోటు చేసుకుందో, అంటే అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల అసలు ఏం జరిగింది అంటే, సంధ్యా థియేటర్లో ఏదైతే తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిందో, అదేవిధంగా తన కొడుకు శ్రీతేజ కూడా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి ముఖ్య కారణం ఆయనే అనే విధంగా తనని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సంధ్యా థియేటర్కి సంబంధించి యాజమాన్యాన్ని కూడా, అంటే దాదాపుగా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు దాదాపుగా 24 గంటలు తిరగకుండానే ఆయనకి కోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నిన్న అల్లు అర్జున్ నిన్న పొద్దున గీతా ఆర్ట్స్ దగ్గర నుంచి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత దాదాపుగా సెలబ్రిటీస్ అందరూ, ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ హీరోస్ ఉన్నారో, దర్శకులు ఉన్నారో, ప్రొడ్యూసర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా క్యూ లైన్ కట్టారని చెప్పొచ్చు అల్లు అర్జున్ ఇంటికి. అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అంటూ కూడా మొత్తం వివరాలు కనుక్కోవడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఆ రోజే దాదాపుగా నాగబాబు అలాగే చిరంజీవి కూడా వెళ్ళి అల్లు అర్జున్ భార్య ఎవరైతే ఉన్నారో స్నేహకి ధైర్యం చెప్పడం జరిగింది. అది కూడా మనం చూసాం, అది కూడా మనం ఆర్టీవీ స్క్రీన్లో అయితే చూడడం జరిగింది. అయితే దాదాపుగా జరిగిన తర్వాత నిన్న మొత్తం కూడా అల్లు అర్జున్ బిజీగా ఉండటంతో, నిన్న కలవకపోవడంతో ఈరోజు స్వయంగా చిరంజీవి గారే అల్లు అర్జున్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది, అంటే ఇన్వైట్ చేయడం జరిగింది ఇంటికి లంచ్కి అని చెప్పి. సో వెంటనే దాదాపుగా 12 గంటల సమయంలో చిరంజీవి ఏదైతే ఉందో ఇక్కడికి రావడం జరిగింది. ఆయనే స్వయంగా, అల్లు అర్జునే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ తన ఫ్యామిలీ స్నేహాన్ని, అలాగే తన 2 పిల్లల్ని, అలాగే అల్లు అరవింద్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లోపలికి వెళ్ళి దాదాపుగా గంటకి పైగా, అంటే అసలు ఏం జరిగింది, బెయిల్కి సంబంధించి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ముందు మరి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అనే పూర్తి వివరాలు కూడా చిరంజీవి తన ఫ్యామిలీ, అలాగే అల్లు అర్జున్ తన ఫ్యామిలీ మొత్తం కూడా సంభాషణ జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి 1 గంట తర్వాత లంచ్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. లంచ్ అయిన వెంటనే తను అల్లు అరవింద్ అలాగే తన కొడుకు, అంటే
అల్లు అర్జున్ కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ఇందాక మనం స్క్రీన్లో కూడా చూసాం, అర్జున్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఇలానే వెళ్ళడం జరిగింది లంచ్ చేసి. సో అల్లు అరవింద్ మనవడు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లోపలే ఉన్నారు. అల్లు అర్జున్ అలాగే తన కూతురు, తన భార్య స్నేహ, వీళ్ళ ముగ్గురు కూడా అల్లు అర్జున్ స్వయంగా డ్రైవ్ చేస్తూ కూడా లోపల నుంచి వెళ్ళిపోయిన విజువల్స్ అన్ని కూడా చూసాం. అయితే దాదాపుగా ఇండస్ట్రీ నుంచి చాలామంది రాని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం లేదా ట్విట్టర్లో మెసేజ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఆయన కొన్ని ముఖ్య కారణాల వల్ల, అంటే ప్రతి మంత్కి ఒకసారి కూడా ఆయన వస్తూ ఉంటారు, ఆయన పర్సనల్ పనులు చూసుకొని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. కానీ ఆయన అల్లు అర్జున్ వెళ్ళారు ఒక కార్లో ఫ్యామిలీతో కలిసి, ఇంకో కార్లో ఆయన ఫాదర్ వెళ్ళారు అరవింద్. బట్ అక్కడ చిరంజీవి ఇంట్లో ఎవరెవరిని కలిశారు? చిరంజీవి ఒక్కరినే కలిశారా? రామ్ చరణ్, అలాగే వరుణ్ తేజ్, ఇంకా మిగతా చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించినటువంటి నాగబాబు వీళ్ళంతా ఉన్నారా? సాయి ధరమ్ తేజ్ వీళ్ళంతా ఉన్నారా? వాళ్ళందరినీ కలిసారా లేదా చిరు ఒక్కరితోనే ఆయన కలిసి లంచ్ చేసి వచ్చారా? ప్రస్తుతానికి చిరంజీవి గారిని కలవడానికి ముఖ్య కారణం కూడా దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి తన భార్య సతీమణి అయిన సురేఖ వీళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉండడం జరిగిందంటూ కూడా మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ షూటింగ్ బిజీలో ఉన్నారు, దానివల్ల ఇక్కడ లేకపోవడం అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. కేవలం చిరంజీవి తన సతీమణి ఇద్దరే ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే నిన్న కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ విడుదలయ్యారో అక్కడికి చిరంజీవి సతీమణి కూడా వెళ్ళి పలకరించి రావడం జరిగింది. ఈ రోజు మాత్రం చిరంజీవి గారు నిన్న రాకపోవడంతో చిరంజీవి గారే స్వయంగా ఆయనకి ఫోన్ చేసి లంచ్కి ఇన్వైట్ చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని రోజులుగా, అంటే కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య, అంటే అల్లు ఫ్యామిలీకి అలాగే మెగా ఫ్యామిలీకి వీళ్ళిద్దరు